బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు కరీంనగర్ కోర్టుకు లేడీ అఘోరి హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆల్రెడీ హాజరయ్యారు. కొత్తపల్లి పిఎస్లో మే 5న అఘోరిపై కేసు నమోదైంది. తనను మోసం చేశాడని రాధిక అనే మహిళ అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అఘోరిని జైలుకు కూడా తరలించారు, రిమాండ్ విధించారు. అయితే ఇంతకాలం కూడా జైలు లోపల ఉన్నటువంటి అఘోరి ఇప్పటిదాకా కొన్ని విచారణలు అయితే హాజరయ్యారు. అయితే ఇక్కడ విజువల్స్లో మనం చూస్తున్నాం లేడీ అఘోరి ఫర్ ద ఫస్ట్ టైం. ఆమె అయితే యాక్చువల్గా ఇన్ పర్సన్ అంటే ప్రత్యక్షంగా కూడా కోర్టు విచారణ నిమిత్తం పోలీసులు ఈరోజు తరలించారు. సో విచారణ ఇంకా కొనసాగుతున్నట్లుగా అయితే తెలుస్తోంది. తనను మోసం చేశాడని మే 5వ తేదీన రాధిక అనే మహిళ ఫిర్యాదు చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇదే నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అప్పటి నుంచి కూడా అఘోరి జైలు జీవితమే గడుపుతున్నాడు. ఆ తర్వాత అఘోరి కేసుని ఎవరు కూడా వాదించకూడదని చెప్పి సదరు మహిళ రాధిక ఎవరైతే ఉన్నారో ఆమె గతంలో రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సో ఆ తర్వాత ఇద్దరు లాయర్లు కూడా ముందుకొచ్చారు, అతని తరపున వాదిస్తామన్నారు. సో ప్రస్తుతానికైతే అఘోరి కేసుని అడ్వకేట్ లక్ష్మణ్ రావు టేకప్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఆయన అఘోరి తరపున వాదిస్తున్నారు. సో శ్రీనివాస్ అలియాస్ అఘోరికి ఇప్పుడు బెయిల్ వస్తుందా రాదా అనేది ప్రస్తుతం ఉత్కంఠభరితమైన పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ అఘోరి ప్రస్తుతం ప్రత్యక్షంగా ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడైతే మే 5న రాధిక అనే మహిళ ఫిర్యాదు చేసిందో తనని మోసం చేశాడు, తనని వివాహం చేసుకున్న తర్వాత మోసం చేశాడు, ఈ రకమైనటువంటి ఆరోపణలతో ఆమె ఫిర్యాదు చేసిందో అఘోరిని వెంటనే అప్పట్లో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. అప్పటి నుంచి కూడా నేటి వరకు ఆమె రిమాండ్లోనే ఉంది. ఆ తర్వాత ఇదే కేసు విచారణ నిమిత్తం కొన్ని వాదనల దృష్ట్యా ఇప్పటివరకు కూడా కొన్ని వర్చువల్ వాదనలు అయితే వినిపించడం జరిగింది. సో వర్చువల్ విచారణ మాత్రమే అటు అడ్వకేట్స్ కానివ్వండి, ఇటు పోలీసులు కానివ్వండి చేపట్టారు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం అంటే మే 5న ఎప్పుడైతే ఆమె అరెస్ట్ అయిందో ఆ తర్వాత ప్రస్తుతం అయితే ఆమెని ఇన్ పర్సన్ అంటే ప్రత్యక్షంగా కోర్టుకు తరలిస్తున్నట్లుగా మనం విజువల్స్ చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఈరోజు కరీంనగర్ కోర్టులో అఘోరి ఉన్నారు. సో ఇంకా విచారణ అయితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇదే నేపథ్యంలో కోర్టు వెలువరించే తీర్పు ఎలా ఉండబోతోంది, అలాగే శ్రీనివాస్ అలియాస్ అఘోరికి బెయిల్ వస్తుందా రాదా, ఎందుకంటే గత కొద్ది కాలంగా కూడా రిమాండ్లోనే ఉన్నారు. సో ఇప్పుడు మరి బెయిల్ వస్తుందా రాదా అనే పరిస్థితులపై ప్రత్యేకమైన ఒక ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొన్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మా కరీంనగర్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ అందిస్తారు. రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఎల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరి కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బెయిల్కి సంబంధించినటువంటి విషయంలో ఆమె కరీంనగర్ కోర్టుకు వచ్చింది. పటిష్టమైనటువంటి బందోబస్తు వద్ద సంప్రదాయ దుస్తుల్లో రావడం జరిగింది. వారి తరపున వాదించినటువంటి న్యాయవాదులు ఉన్నారు. అసలు వారిని అడిగి మనం తెలుసుకుందాం. ఏం జరిగిందండి, అసలు ఏ కేసులో కరీంనగర్ కోర్టుకు రావడం జరిగింది, వారి మీద కంప్లైంట్ ఎవరు ఇచ్చిండ్రు, ఏంటి అసలు దానికి సంబంధించి? ఎల్లూరి శ్రీనివాస్ అని మంచిర్యాల జిల్లా అతనిది. మంచిర్యాల జిల్లా లోపల కూచన్పల్లి విలేజ్. అతనుకును ఇక్కడ రాధిక అనేటువంటి ఒక అమ్మాయికి పరిచయాలైనాయి. ఫోన్ ద్వారా పరిచయాలై వారికి స్నేహంగా ఏర్పడి దాని తర్వాత ఈ రాధిక కొద్దిగా చీటింగ్ చేసిందని, తర్వాత ఆమెను కొద్దిగా అరెస్ట్ చేసిందనేటువంటి ఆలోచన కొద్దీ ఆమె కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో 5/5/2025 లోపల కంప్లైంట్ ఇచ్చింది. ఆ విషయంలో పోలీస్ వాళ్ళు విచారించి 5/5/2025 లోపల కరీంనగర్ కోర్టులో రిమాండ్ చేసిండ్రు. అటు కేసు విషయం లోపల బెయిల్ కూడా 2 days బ్యాక్ ఆర్గ్యుమెంట్స్ కూడా అయినాయి. అది టుడే హియరింగ్కు అది ఆర్డర్కు ఉన్నది. మరి ఈరోజు కూడా ఆమెను రిమాండ్ ఎక్స్టెన్షన్ కరీంనగర్ 2nd అడిషనల్ జేఎంఎఫ్సి లోపల ప్రొడ్యూస్ చేసి రిమాండ్ ఎక్స్టెన్షన్ చేశారు till 23 వరకు. మరి ఈరోజు సాయంత్రం వరకు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అప్పటిదాకా కూడా మనం ఏం చెప్పలేము. బెయిల్ ఆర్డర్ మనకి ఇవాళ సాయంత్రం వరకు బెయిల్ వస్తుందా రాదా అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఇవాళ సాయంత్రం వరకు బెయిల్ వస్తుందా రాదా అన్న విషయం తెలుస్తుంది. బెయిల్ ఎక్స్టెన్షన్ కి సంబంధించి 23కు లేదు, 23 వరకు రిమాండ్ ఎక్స్టెన్షన్. ఇది రిమాండ్ ఎక్స్టెన్షన్. బెయిల్ ఆర్డర్ వాళ్ళు వస్తుందా రాదా అన్నది తెలుస్తుంది. ఒకవేళ రాని పక్షంలో ఉంటే ఏ గ్రౌండ్ లో డిస్మిస్ చేసిండ్రు దాన్ని ఇష్యూస్ లో మళ్ళీ మేము ఫర్దర్ ప్రిపేర్ అవుతాం. ఇంతకీ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఏ సెక్షన్ల మీద కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ ఏం చెప్తున్నది, అసలు ఈ గ్రౌండ్స్ ఎట్లా చెప్పొచ్చు? కొత్తపల్లి పోలీస్ స్టేషన్స్ లోపల ఆమెను అబ్యూజ్ చేసి చీటింగ్ చేసి కొద్దిగా అమౌంట్ తీసుకున్నారు, ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు, మ్యారేజ్ చేసుకుంటా అని. రెండవది ఏంది కదా అంటే ఆమెను ఏదో ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశారు అనేది అలిగేషన్స్ పెట్టిండ్రు. కొద్దిగా హీనియస్ అలిగేషన్ ఉన్నది. ఆ అలిగేషన్స్ విషయంలో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది ఆఫ్టర్ ద పోలీస్ ఇన్వెస్టిగేషన్
తర్వాత తెలుస్తుంది. అది మాత్రము అలిగేషన్ అనేది వాళ్ళు అక్యూడ్ యొక్క ఆలోచన కాబట్టి అది వెదర్ది కోర్టులో పెండింగ్ ఉన్నది కాబట్టి అది దాని విషయం మనం ఆఫ్టర్ ఆర్డర్ తర్వాతనే చెప్పగలం. మొత్తం మీద పలు సెక్షన్ల మేరకి చీటింగ్ అండ్ అబ్యూజింగ్, హరాస్మెంట్ అనేటువంటి కేసులు కంప్లైంట్ రావడం జరిగింది. దీని మీద కొత్తపల్లిలో మే 5వ తేదీన కంప్లైంట్ ఇవ్వడంతో ఆమె మీద పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి అఘోరి అలియాస్ శ్రీనివాస్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. దీనిపైన బెయిల్ వస్తుందా రాదా అనేది సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద 23rd of this month వరకు ఎక్స్టెన్షన్ జరిగింది. పటిష్టమైన బందోబస్తు వద్ద వచ్చినటువంటి అఘోరిని చూడడానికి చాలా ఆసక్తి కనబరిచారు స్థానికులు సైతం. అంతా చర్చ జరుగుతుంది. ఎందుకింత భద్రత అనేటువంటి విషయంపై సైతం ఆ చర్చ ప్రధానంగా కొనసాగిందని చెప్పవచ్చు. విడిజన్లు సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. తెలుగు రాష్ట్ర రైట్. మొత్తానికి అఘోరీ కేసు వాదిస్తున్న అడ్వకేట్ లక్ష్మణరావు తెలుపుతున్న వివరాల ప్రకారం అఘోరీపై అబ్యూజింగ్ అలాగే మనీ ఎక్స్టార్షన్ ఇటువంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా అయితే తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి, గత 2 నెలల 5 రోజుల నుంచి సుమారు మే 5వ తేదీ నుంచి కూడా అఘోరీ రిమాండ్లో ఉన్నట్టుగానే తెలుస్తోంది. సో రిమాండ్లోనే ఉన్నారు, ఆయన జైల్లోనే ఉన్నారు. సో ఏవైతే విచారణలు ఇప్పటిదాకా అయితే జరిగాయో అవన్నీ కూడా వర్చువల్గానే జరిగాయి. అయితే ఫర్ ద ఫస్ట్ టైం అంటే 2 నెలల 5 రోజుల తర్వాత అఘోరీ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్ల మధ్య ఈరోజు కరీంనగర్ కోర్టుకు హాజరయ్యారు. కొత్తపల్లి పిఎస్లో మే 5వ తేదీన రాధిక అనే మహిళ పలు సెక్షన్లపై అతని మీద కేసు పెట్టడం కూడా జరిగింది. కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించారు. అయితే అఘోరీ తరపున రాధిక రిక్వెస్ట్ మేరకు కొంతమంది అడ్వకేట్స్ కూడా ముందుకు రాలేదు అప్పట్లో, ఎందుకంటే అతని తరపున వాదించడానికి. ఎందుకంటే ఇది ఒక మహిళకు సంబంధించిన కేసు కాబట్టి. అలాగే మనీ ఎక్స్టార్షన్ కేసు ఉంది, అట్ ద సేమ్ టైం చీటింగ్ కేసు ఉంది, ముఖ్యంగా ఒక మహిళని. ఈ రకమైనటువంటి పలు వాదనలన్నీ కూడా వెలుగులోకి రావడంతో చాలామంది అడ్వకేట్లు యాక్చువల్గా అప్పట్లో ముందుకు రాలేదు అతని తరపున వాదించడానికి. అయితే ఆ తర్వాత జరిగినటువంటి తదనంతర పరిణామాల్లో అఘోరీ కేసును వాదిస్తానంటూ అడ్వకేట్ లక్ష్మణరావు ఆయన ముందుకు రావడం జరిగింది. అయితే ఆయన ప్రస్తుతం ఆయన తరపున వాదిస్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తోంది. శ్రీనివాస్ అలియాస్ అఘోరీకి మొత్తానికి ఈరోజు బెయిల్ వస్తుందా రాదా అనే విషయంపై మాత్రం ఇప్పుడు తీవ్రమైన ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడ విజువల్స్ మనం చూస్తున్నట్లుగా పటిష్టమైనటువంటి భద్రతా బందోబస్తుల మధ్య, భద్రతా ఏర్పాట్ల మధ్య అయితే ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం మనం. చాలామంది చుట్టూ కూడా పోలీసుల వలయం కూడా ఉంది. సో ఇంత భద్రత ఎందుకు అఘోరీకి అనేటటువంటి కొన్ని ప్రశ్నలు కూడా కొంతమంది అక్కడ వ్యూవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు నుంచి కూడా ఉద్భవించే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇంత భద్రత ఎందుకు, ఎందుకంటే ఆ రకమైనటువంటి ఏమైనా విఐపీ ట్రీట్మెంటా, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ అనేటటువంటి ఒక క్యూరియాసిటీ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దాదాపు 2 నెలల 5 రోజుల తర్వాత ఈ రోజు అఘోరీ యాక్చువల్గా మీడియా కూడా కనపడ్డారు. యాక్చువల్గా జైల్లో ఉండబట్టి ఇంతకాలం కూడా విజువల్స్ అయితే మన చేతికి చిక్కలేదు. సో ఆ తర్వాత ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం 2 నెలల 5 రోజుల తర్వాత ఆల్మోస్ట్ అఘోరీ బయటికి రావడం జరిగింది. అది కూడా కోర్టు కేసు విచారణ నిమిత్తం. ఈ అఘోరీ కేసును వాదిస్తానని చెప్పి ముందుకొచ్చిన అడ్వకేట్ లక్ష్మణరావు మరిన్ని వివరాలు మీడియాతో అయితే తెలిపారు. సో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా దానిపై విచారణ ఇంకా కొనసాగుతుంది. మొత్తం మీద ఈ రోజు సాయంత్రానికి కోర్టు ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి అయితే కనపడుతోంది అని చెప్పి ఆయన సూచనప్రాయంగా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.